గోరా భవితా ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఎంసెట్ మరియు ఈఏపీ సెట్లలో బెస్ట్ ర్యాంక్ కోసం నిపుణుల సలహాలను తెలుసుకుందాం. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో విద్యార్థుల ముఖ్య లక్ష్యం ఇంజనీరింగే. దీనికై ఎంపీసీ చదివిన విద్యార్థులు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలకై సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో టీఎస్ ఎంసెట్, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈఏపీ సెట్లకు విద్యార్థులు అధిక శాతం మంది ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. అలాగే ఇంటర్మీడియట్ బైపీసీ విద్యార్థులు అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లకు ప్రిపేర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో నిపుణులు బెస్ట్ ర్యాంకుకై పాటించవలసిన నియమాలను ఈ విధంగా వివరిస్తున్నారు. ఇంటర్మీడియట్ అర్హతగా బీటెక్, అగ్రికల్చరల్ అనుబంధ కోర్సులు, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈఏపీ సెట్గా, తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎంసెట్గా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జేఈఈకి పోటీ పడుతున్న విద్యార్థులు సైతం ఈఏపీ సెట్, ఎంసెట్లకు సన్నద్ధమవుతుంటారు. దీంతో పోటీ కూడా తీవ్రంగానే ఉంటుంది. పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ సాగిస్తే మంచి ర్యాంక్ సాధించవచ్చు. దీనికై ప్రిపరేషన్ ఇలా: మ్యాథమెటిక్స్కు 50% వెయిటేజీ ఉంటుంది. ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎంట్రన్స్లో 50% వెయిటేజీ ఉన్న సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ కాబట్టి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. తొలుత ప్రాథమిక సూత్రాలపై పట్టు సాధించాలి. త్రికోణమితిలో సూత్రాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకొని సరైన చోట అన్వయించగలిగేలా ప్రిపరేషన్ సాగించాలి. దీంతోపాటు విద్యార్థులు వేగం, ఖచ్చితత్వంపై దృష్టి పెట్టాలి. ఇంటర్ మ్యాథ్స్ సిలబస్ను ఆల్జీబ్రా, క్యాల్కులస్, జామెట్రీ, వెక్టార్ ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీగా విభజించవచ్చు. విద్యార్థులు బోర్డు పరీక్షల కోణంలో లిమిట్స్ అండ్ కమ్యూనిటీ, డిఫరెన్షియేషన్, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్స్, డిఫైనెట్ ఇంటెగ్రల్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్పై దృష్టి పెట్టి ఉంటారు. జామెట్రీలో 2D, 3D జామెట్రీ, లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, స్ట్రైట్ లైన్స్, సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్, డైరెక్షన్ కొసైన్స్, డైరెక్షన్ రేషియోస్, ప్లేన్ తదితరాలు కీలక అంశాలుగా ఉంటాయి. అదేవిధంగా ఆల్జీబ్రాలో ఫంక్షన్లు, మ్యాథమెటికల్ ఇండక్షన్, మ్యాట్రిసెస్, కాంప్లెక్స్ నంబర్స్, డి మోవియర్స్ థియరం, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, బైనామియల్ థియరం తదితరాలపై దృష్టి పెట్టాలి. ట్రిగ్నోమెట్రీలో ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ టాపిక్స్ను సమగ్రంగా ప్రిపేర్ కావాలి. వెక్టర్ ఆల్జీబ్రా నుంచి 5 లేదా 6 ప్రశ్నలు వస్తాయి. అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అండ్ ప్రాబబిలిటీలో మెజర్స్ ఆఫ్ డిప్రెషన్, ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్పై పట్టు సాధించాలి. ఇక ఫిజిక్స్, ఈ విభాగంలో కొంచెం ఎక్కువ వెయిటేజీ ఉన్న అంశం హీట్ అండ్ థర్మోడైనమిక్స్. ఈ చాప్టర్ నుంచి దాదాపు 10 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దీని తరువాత వర్క్ ఎనర్జీ పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, లాస్ ఆఫ్ మోషన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం చాప్టర్ల నుంచి 5 లేదా 6 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. గ్రావిటేషన్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, ఆసిలేషన్స్, వేవ్స్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్పై 4 ప్రశ్నల చొప్పున అడిగే అవకాశం ఉంది. వీటి తరువాత వెయిటేజీ పరంగా వరుసగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, రే ఆప్టిక్స్, ఆల్టర్నేటింగ్ కరెంట్, వేవ్ ఆప్టిక్స్, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్, న్యూక్లియై, సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్పై దృష్టి పెట్టాలి. పరీక్షలో అత్యధిక వెయిటేజీ ఉంటున్న మెకానిక్స్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆ తరువాత ఎలక్ట్రిసిటీ, మోడర్న్ ఫిజిక్స్ పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కెమిస్ట్రీ కొంత సులభమే. విద్యార్థులు కొంత సులభంగా భావించే సబ్జెక్ట్ కెమిస్ట్రీ. ఫిజిక్స్ కెమిస్ట్రీలో సొల్యూషన్ చాప్టర్ నుంచి ప్రధానంగా, ఫిజికల్ కెమిస్ట్రీలో సొల్యూషన్స్ చాప్టర్ నుంచి ప్రధానంగా
ప్రాబ్లం బేస్డ్ ప్రశ్నలు అడుగుతున్నారు. దీంతో పాటు రౌల్స్ లా, ఐడియల్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్, సాల్యుబిలిటీ, మొలాలిటీ, వేపర్ ప్రెజర్ ఆఫ్ లిక్విడ్ సొల్యూషన్స్ తదితరాలపై దృష్టి పెట్టాలి. సాలిడ్ స్టేట్లో క్లాసిఫికేషన్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్, ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ, బ్యాండ్ థియరీ ఆఫ్ మెటల్స్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్లో నెట్స్ ఈక్వేషన్పై ప్రాబ్లం బేస్డ్ ప్రశ్నలు, ఎలక్ట్రాలిసిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్పై ఫోకస్ పెట్టాలి. గ్రూప్ మూలకాలు, బాయిలింగ్, మెల్టింగ్ పాయింట్లు, ఎలక్ట్రోపాజిటివిటీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్, స్టాండర్డ్ రిడక్షన్, పొటెన్షియల్ వాల్యూమ్ టాపిక్స్పై దృష్టి పెట్టాలి. బోరాక్స్, డైబోరేన్ స్ట్రక్చర్, ప్రిపరేషన్, ప్రాపర్టీస్, డైమండ్, రాఫైట్ స్ట్రక్చర్లు, సిలికాన్ల గురించి క్షుణ్ణంగా చదవాలి. వీటితో పాటు డిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్లు, స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ, వెస్పర్ థియరీ తదితరాలపై ఫోకస్ పెట్టాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీని జనరల్, హైడ్రోకార్బన్లు, హాలో కాంపౌండ్లుగా విభజించుకుని చదవాలి. ఇందులో హైడ్రోకార్బన్లు, ఆల్కీన్లు, ఆల్కైన్లు, హోమోజినేషన్, రియాక్షన్ విత్ బేయస్ రియేజెంట్, హాలోజన్, ఎస్ఎల్ మెకానిజమ్స్, యాసిడ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఫినాల్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, అమైన్స్పై దృష్టి పెట్టాలి. కెమిస్ట్రీని ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీలుగా విభజించుకుని చదవాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో పట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి దానిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బాటనీ, డైవర్సిటీ ఇన్ ది లివింగ్ వరల్డ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్స్ ఇన్ ప్లాంట్స్, రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, ప్లాంట్ సిస్టమాటిక్స్, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, ఇంటర్నల్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ప్లాంట్స్, ప్లాంట్ ఎకాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ, బయోటెక్నాలజీ, ప్లాంట్స్, మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి. జువాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్, యానిమల్ డైవర్సిటీ, లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవా, బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, స్టడీ ఆఫ్ పెరిప్లానెటా అమెరికానా, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ, హ్యూమన్ రీప్రొడక్షన్, జెనెటిక్స్, ఆర్గానిక్ ఎవల్యూషన్, అప్లైడ్ బయాలజీ అంశాలపై దృష్టి పెట్టాలి. ఈ ఏడాది ఈఏపీ సెట్, ఎంసెట్కు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సిలబస్లో 70% సిలబస్ను ఎంట్రన్స్ సిలబస్గా పేర్కొన్నారు. 2021-22లో మొదటి సంవత్సరం విద్యార్థులకు కోవిడ్ కారణంగా 30% సిలబస్ను తగ్గించిన విషయం తెలిసినదే. దానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక పరీక్ష మొత్తం 160 మార్కులకు. ఏపీ ఈఏపీ సెట్, టీఎస్ ఎంసెట్, ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ స్ట్రీమ్లకు వేర్వేరుగా మొత్తం 160 మార్కులకు నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మ్యాథమెటిక్స్ నుంచి 80, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతుంది. అగ్రికల్చరల్ అండ్ మెడికల్ స్ట్రీమ్లో బయాలజీ, బాటనీ, జువాలజీలను కలుపుకొని 80 ప్రశ్నలు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు వస్తాయి. ఇక ఈ ఏడాది నుంచి తెలంగాణలో బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్లో అగ్రికల్చరల్ అండ్ మెడికల్ స్ట్రీమ్ ర్యాంకును పరిగణలోకి తీసుకోనున్నారు. ఈరోజు మనం ఈఏపీ సెట్ అలాగే ఎంసెట్లలో ర్యాంకుకు నిపుణుల సలహాలు తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.